అమ్మా, ఆడవారికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదు శాస్త్రం? స్త్రీకున్న సహనానికి భూమాతతో పోల్చబడింది. ఆమెకున్న ఔన్నత్యానికి సృష్టిని తయారు చేసే అధికారం ఆమెకు పొందింది. తల్లి తండ్రి గురువు అని మొదటి స్థానం తల్లికే ఇచ్చింది. ఒక బిడ్డకి ప్రథమ గురువు తల్లే అవుతుందని చెప్పింది శాస్త్రం. అంతేనా? నువ్వు యజ్ఞాలు యాగాలు చేయాలన్నా పక్కన ధర్మపత్ని ఉండాలయ్యా. నువ్వు దానం చేయాలంటే ఖచ్చితంగా నీ భార్య పర్మిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పింది శాస్త్రం. ఒక పురుషుడు తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయం వెనకాల స్త్రీ ఒక అనుజ్ఞ కావాల్సిందే అని చెప్పింది శాస్త్రం. అంతేనా? స్త్రీల విషయంలో ఏదైనా తప్పు జరిగితే అది అధర్మం అనేది, పురుషుడి విషయంలో ఏదైనా జరిగితే అది కర్మ అనేది. అటువంటి స్త్రీల కోసం నువ్వు ఎంతమందినైనా సంహరించు, అది ధర్మమే అని చెప్పింది మహాభారతం. ఇన్ని ధర్మాలు తెలిసిన పురుషులు ఎవరు కూడా స్త్రీని తక్కువ చేసి చూడు. ధర్మాలు తెలిసినా పాటించిన పురుషులు లాంటి రావణాసులు మాత్రం స్త్రీని తక్కువ చేస్తే చూస్తారు. అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్న ఈ కలియుగంలో పురుషాధిక సమాజం కారణంగా లోపాలన్నీ శాస్త్రంలో చూపించి వీళ్ళు తప్పించుకుంటున్నారు. ఎలా అయితే కత్తికి దోషం ఉండదు, దాన్ని వాడే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలో దోషం ఉన్నట్టు శాస్త్రంలో స్త్రీకి చాలా పెద్ద పీట వేసింది. వాళ్ళతో పోల్చుకోవడానికి కూడా అర్హత లేని పురుషులతో మనమే కిందకి దిగి వాళ్ళతో సమాన హక్కుల గురించి పోరాడుతున్నాం. నిజానికి మనం పోరాడాల్సింది సమాన హక్కుల కోసం కాదు, మన ఆత్మ అభిమానం కోసం. మనకి శాస్త్రంలో చెప్పిన హక్కుల గురించి మనం పోరాడాలి. అర్థమయ్యిందా?